కిషోర్, పద్మ ఇంట్లో ఉందా? లేదు. పద్మకి నువ్వు చేసే పని తెలుసా? తెలుసు, గిటార్ ప్లే చేస్తానని. తెలివిగా మాట్లాడు కిషోర్. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నాకు బాగా తెలుసు. నిన్న నేను నిన్ను తరిమినప్పుడు నువ్వు తప్పించుకునే ప్రయత్నంలో కారులో మరచిపోయిన కచ్చి చెమటలు పట్టాయి. తుడుచుకో. జీవితంలో నేను ఊహించనివి నమ్మలేనివి నాకు ఎదురవుతున్నాయి. ఉత్తముడని నమ్మిన మా డాడీ ఆనాడు నేరస్తుడని రుజువయ్యింది. మంచివాడివని నమ్మి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసినందుకు నువ్వు నేరస్తుడవని ఈనాడు రుజువయ్యింది. కిషోర్, అగాధాలు అవరోధాలు ఉన్న ఈ దారిలో ఎందుకు అడుగుపెట్టావు? ఏమి సాధించాలని అడుగుపెట్టావు? నేను ఇలా మారడానికి, ఈ దారిలోకి రావడానికి కారకులు మీ నాన్నగారు. షోర్. అవును, డబ్బులే నేను పద్మను ప్రేమించానని తెలిసి మీ నాన్న మా ఇంటికి వచ్చాడు. నా పేదరికాన్ని చూసి హేళన చేశాడు, అవమానించాడు. పెళ్లి జరిగాక వచ్చి ముష్టివాడికి ధర్మం ఇస్తున్నట్టుగా ఒక చెక్ బుక్ అందించి తన ఐశ్వర్యాన్ని, అహంకారాన్ని చూపించాడు. ఆ నిమిషాలను నిర్ణయించుకున్నాను, నా భార్య బిడ్డల్ని ఐశ్వర్యంలో ముంచెత్తాలి అని. అందుకే నేరం అని తెలిసి స్మగ్లర్స్ తో చేయి కలిపాను. వేలకు వేలు డబ్బు సంపాదిస్తున్నాను. సంపాదించే డబ్బుతో నువ్వు సాధించేదేమిటి? ఏదైనా సాధించచ్చు. డబ్బుతో పరువు కొనొచ్చు, పరపతి కొనొచ్చు, నా భార్యను సుఖంలో ముంచొచ్చు, నా బిడ్డలో కష్టం తెలియకుండా పెంచుకోవచ్చు. కిషోర్, కానీ ఒక్క విషయం మర్చిపోతున్నావు. ఎదిగిన నీ బిడ్డ నువ్వు ఈ డబ్బు ఎలా సంపాదించావో తెలిస్తే నిన్ను చూచి అసహ్యం నీకు దూరం అవుతా. అప్పుడు ఈ సొమ్మేది సాయపడదు. పోలీసులకు నువ్వు పట్టుబడ్డ రోజున అవమానంతో నీ భార్య బిడ్డలు తల వంచుకుంటారు. అప్పుడు ఐశ్వర్యం నీకెందుకు పనికిరాదు. నువ్వు తిరిగే చెడ్డదారుల్లో ఆ చెడ్డవాళ్ల వల్లే నువ్వు కుక్క చావు చచ్చిన రోజున ఈ ధనం నిన్నేమీ కాపాడలేదు. రాజా, నీకు ముందు ఇదే మార్గంలో నడిచిన ఒక పెద్ద మనిషి బ్రతుకు ఉదాహరణగా తీసి చూసుకో. ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా కొడుకు కాదనిపోయాడు. చేయి కలిపిన ఆ దుర్మార్గులే చివరికి ప్రాణం తీశారు. నీ బ్రతుకు కూడా అంతే కావాలా? నీ కథ అలాగే ముగవాలా? అలా జరగటానికి వీల్లేదు. నా చెల్లెలికి అన్యాయం జరగటానికి వీల్లేదు. అందుకే ఆ ముఠా అంతం కావాలి. కిషోర్, చెప్పు, ఆ ముఠా ఉండేదెక్కడ? దానికి నాయకుడు ఎవడు? నో, నాకేమీ తెలీదు. నన్నేం అడక్కు. నో నో, నీకు తెలుసు. నా పగ సాధించడానికి, నా లక్ష్యం నెరవేరటానికి ఈ నిజం నాకు తెలియాలి. చెప్పు. నో, యు మస్ట్. అన్నయ్య, ఏంటన్నయ్య, ఏం జరిగింది? కిషోర్, బాగా ఆలోచించుకో. ఎవరి జీవితానికి వారే కర్తలు. బాగు చేసుకోవటం, పాడు చేసుకోవటం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఏది ఏమైనా రేపు ఉదయానికి నేను అడిగిన దానికి సమాధానం చెప్తావని ఆశిస్తాను. వస్తా. అన్నయ్య, ఏం జరిగింది అన్నయ్య? ఏమండి, అన్నయ్య ఎందుకు అలా మాట్లాడాడు? మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పండి. ప్లీజ్ పద్మ, నేనేమి చెప్పలేను. నన్నేమి అడక్కు. రాజా, అతనిలో మార్పు వస్తుంది.